చెప్పుకుంటారు. తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి? తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక కూడా ఒక కథను చెప్పుకుంటారు. నారదుడు ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతారు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువును శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిస్తారు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి. ప్రస్తుతం వస్తున్న విశ్వావసు సంవత్సరంలో పోలిస్తే ఎంతో మంచిదని చెబుతారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని అంటారు. ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలని కోరుకుందాం.